కేటాయించిన ఈ ఎకరం స్థలంలో మళ్ళీ ప్రభుత్వాలు మారిన తర్వాత కొంతమంది దుష్టశక్తులు కులానికి కేటాయించిన స్థలంలో వారి స్వార్థం కోసం, వారి యొక్క స్వలాభం కోసం ఈ స్థలాన్ని కాజేయాలని, ఈ స్థలాన్ని ఆర్యకుల సంక్షేమ సంఘం నుంచి దూరం చేయాలనే కుట్ర కోణంతో తప్పుడు పత్రాలతోటి, తప్పుడు పద్ధతుల ద్వారా పొందిన పర్మిషన్లను నేటి రాష్ట్ర ప్రభుత్వ పెద్దలు మంత్రి పొన్నం ప్రభాకర్ గారి ఆశీస్సులతోటి నిజమైన సంఘానికి నిజమైన వారసులుగా ఎంక్వైరీ చేపించి ఈరోజు వాటిని రద్దు చేసి మన సంఘానికి మనకి న్యాయం చేయడంలో వారు ఎంతో సహకరించిండ్రు. వారికి ధన్యవాదాలు. మరి ఈరోజు అసలైన సంఘం అసలైన పత్రాలతో ఈరోజు భూమి పూజ చేయడం జరిగింది. తప్పకుండా ఈ యొక్క భూమి కేటాయించిన నాటి ప్రభుత్వానికి మరి నేటి ప్రభుత్వ హయాంలో తప్పకుండా పెద్ద భవనాన్ని ప్రభుత్వ నిధుల ద్వారా మరి భావితరాల విద్యార్థుల కోసం, ప్రజల కోసం పెద్ద ఎత్తున మరి కట్టడాన్ని చేసి జాతికి అంకితం చేస్తామని ఈ సందర్భంగా రాష్ట్ర కమిటీ ద్వారా ప్రజలకు పిలుపునిస్తున్నా. దీనికి సహకరించిన రాష్ట్ర నలుమూలల నుంచి విచ్చేసిన ఆర్య సంక్షేమ సంఘం నాయకులకి మరియు కమిటీలకి ధన్యవాదాలు తెలియజేస్తున్నా.